ఏపీలో లిక్కర్ స్కామ్ పై సర్కార్ స్పీడ్ పెంచింది. ఏపీ మద్యం స్కామ్ పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. నిన్న అమిత్ షాను కలిసి లిక్కర్ స్కామ్ పై ఆధారాలున్నాయని తెలిపారు ఎంపీ. ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. తాజా పరిణామాలపై చర్చించారు. అమిత్ షాతో భేటీలోని అంశాలపై సీఎంతో చర్చించారు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ 2 రోజుల క్రితం లోక్సభలో ఏపీ మద్యం స్కామ్ అంటూ లావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. గత వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ ఇటీవల పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈడీ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలో లిక్కర్ స్కామ్ పై సర్కార్ స్పీడ్ పెంచింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎలాంటి సందర్భం దొరికినా కూడా వ్యాఖ్యానిస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. నగదు వసూళ్లు చేశారు. లిక్కర్ అమ్మకాల్లో, లిక్కర్ సేల్స్ లో ప్రధానంగా డబ్బు రూపంలో తీసుకున్నారు. పేటీఎం లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ఇందులో వేల కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూటమి ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే జనసేన, బీజేపీ ఎవరు దీని మీద కామెంట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ఎంపీ కృష్ణదేవరాయలు ఢిల్లీలో దీనికి సంబంధించి చర్చ చేశారు. లోక్సభలో మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వచ్చి ఒక గంటన్నర క్రితం అంటే కలెక్టర్ల సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యి లిక్కర్ స్కామ్ కు సంబంధించి అంటే తాను లోక్సభలో ఏం చెప్పారు, అమిత్ షా దృష్టికి ఏ విషయాలు తీసుకెళ్లారు, దీని అన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం దీని మీద సిట్ విచారణ వేసింది. సిట్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సిఐడికి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అందిస్తూ ఉంది. సిట్ విచారణ తర్వాత ఇందులో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఓవరాల్ గా ప్రస్తుత పరిణామాలు చూస్తే కనుక ఢిల్లీ నుంచి ఆయన ఓవరాల్ గా అమిత్ షాతో మాట్లాడటం, వెంటనే వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడంతో ఏపీ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖకు లెటర్ రాసి ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ మీద విచారణ చేయాలని కోరుతుందా, డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీని అడుగుతుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్రంలో తీవ్ర చర్చ తీస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది. వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని సాక్షాత్ ఒక ఎంపీ విమర్శలు చేయడం, దాని మీద వచ్చి ముఖ్యమంత్రిని కలవడం, మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా తీసుకుని ముందుకెళ్తుంది, ఇప్పటికే వేసిన సిట్ ఆధారంగా, సిట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తుందా, లేకపోతే ఇప్పటికిప్పుడే ఓవర్ నైట్ లో ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా అని చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ మాత్రం ఇందులో ఎలాంటి స్కామ్ జరగలేదని చెప్తున్నా కానీ ప్రభుత్వం కొంచెం దూకుడుగానే ముందుకెళ్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్లో భారీ స్కామ్ జరిగిందన్న వాతావరణం క్రియేట్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వంలో కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం దృష్టిలో పెట్టి కేంద్రం తీసుకునే చర్యల ప్రకారం ఆధారపడి ఉంటుందా, లేకపోతే సిట్ విచారణ తర్వాత ఏమైనా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా అని చూడాలి. సిట్ రిపోర్ట్ కూడా కొద్ది రోజుల్లో వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చర్చించిన తర్వాత ఏపీ ప్రభుత్వం మాత్రం లిక్కర్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ ఢిల్లీలో మాట్లాడటం, ఇటు ముఖ్యమంత్రిని కలవటం, పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించడం, వేల కోట్లు విదేశాలకు వెళ్లాయని చెప్పడం, ఇవన్నీ కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి. కాబట్టి ఇందులో నిజాలు ప్రజలకు తెలియాలంటే తప్పనిసరిగా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించే దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే 4-5 రోజుల్లోనే దీని మీద స్పష్టత వచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. శ్రావణి. ప్రసన్న, మరోవైపు మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ విచారణకు కూడా ఆదేశించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు లావు. తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుండి ఎటువంటి చర్యలుండే అవకాశాలున్నాయి? అంటే కేంద్ర హోంశాఖ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిలో పెట్టారు. పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు. అంటే ఒక రాష్ట్ర ఇష్యూకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన అంశం తీవ్ర స్థాయిలో కుంభకోణం జరిగిందని పార్లమెంట్ లో ప్రస్తావించదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఎంపీ కోరుతున్నట్టుగా ఈడీ దీని మీద విచారణ చేయాలని చెప్పడం కావచ్చు. కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, యాక్చువల్ గా అయితే దీని మీద ఆయన ముఖ్యమంత్రిని కూడా కలవడం ఏంటంటే రాష్ట్రం ఇచ్చే డైరెక్షన్ ప్రకారం కేంద్రం కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే రాష్ట్రం డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ కోరడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ మేము సిట్ విచారణ చేస్తున్నాం, సిట్ విచారణలో మాకు కొన్ని కీలక
విషయాలు తెలుస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకుని కేంద్ర ఏజెన్సీలు దీని మీద ముందుకెళ్లాలి అని ఒక ఇండికేషన్ కేంద్రానికి రాసే అవకాశం ఉందా అనేది చూడాలి. మొత్తానికి లావు కృష్ణదేవరాయలు చేస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే ఆయన కేంద్ర హోంమంత్రి దృష్టిలో పెట్టడం కావచ్చు, ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.